మీనాని ముద్దు పెట్టుకున్న ప్రభావతి, సంజయ్కి చుక్కలు చూపిస్తున్న బాలు. అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి వాళ్ళ రూము ఇవ్వమని ప్రభావతి అయితే మనోజ్ని అడుగుతూ ఉంటుంది. మీ రూము పెద్దదిగా ఉంది కదా, మీ రూము సంజయ్ వాళ్ళకి ఇవ్వండి అని అడగడంతో అప్పుడే ఇక రోహిణి అయితే, లేదత్తయ్య, మనోజ్కి ఆ రూమ్లోనే నిద్ర పడుతుంది అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. మా రూము నేను మౌనికకి ఇవ్వడం ఇష్టమే, కానీ ఆ సంజయ్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, వాడికి మాత్రం నా రూమ్ ఇవ్వను అని అంటూ ఉంటుంది. శృతి అయితే అప్పుడే ఇంకా ఆ మాట విని ప్రభావతి, ఏవండి మన రూమ్ ఇద్దాము అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుశీల అయితే, ముగ్గురు 3 రూముల్లో పడుకుంటున్నారా, మరి బాలు మీనా ఎక్కడ పడుకుంటున్నారో అని అడుగుతూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండేసరికి ఇక శృతి వచ్చి, నీకు ఈ విషయం తెలియదా గ్రాని, పాపం మీనా బాలు ఇద్దరూ కూడా హాల్లోనే పడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే సుశీల అయితే, నా మనవణ్ణి నా మనవరాల్ని అందరూ కలిసి బయటికి నెట్టేశారన్నమాట, చెప్తాను మీ సంగతి అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ప్రభావతి అయితే, ఈ గొడవ తర్వాత మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి వాళ్ళకి ఏ గది ఇవ్వాలో ఆలోచించుకోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో సంజయ్ అయితే ఆ మాట వింటాడు. అంటే వీళ్ళు నాకు ఇప్పుడు గది ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారనమాట, ఎవరి గది ఇవ్వాలో డిస్కషన్ చేసుకుంటున్నారు. నేను బాలు మీనా వాళ్ళ గదినే తీసుకొని వాడు పెళ్ళంతో సహా బయట పడుకునేలా చేస్తాను అని అంటూ సంజయ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. సరిగ్గా సంజయ్ బాలు ఇద్దరూ కూడా పక్క పక్కనే కూర్చుంటారు. అప్పుడే ఇక బాలు అయితే సంజయ్తో అంటూ ఉంటాడు, సారీ బావా, మా ఇంట్లో ఇక కుర్చీలు లేవు అని అంటూ ఉంటే, పర్వాలేదు, అప్పుడప్పుడు నేను ఇలా మూర్ఖులతో కలిసి భోజనం చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. నాకు మాత్రం మూర్ఖులతో కలిసి భోజనం చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి అన్నావు అని సంజయ్ గట్టిగా అనగానే, అయ్యో బావా, మిమ్మల్ని కాదు, అదిగో వాడినన్నాను అని మనోజ్ని చూపిస్తాడు. బాలు, పైన తలుపు వేసావు కదా, కింద తలుపు కూడా వెయ్యాలా అని అంటూ ఉంటుంది. కింద తలుపు కూడా వెయ్యాలి కదా మమ్మీ అని అంటూ ఉంటాడు. బాలు అయితే, నువ్వు ముందు భోజనం చెయ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా అయితే వడ్డించబోతుండగా, ఆగాగు అని అంటూ ప్రభావతి లోపలికి వెళ్ళి వెండి ప్లేటుని తీసుకొస్తుంది. వెండి ప్లేటుని తీసుకువచ్చి, అల్లుడు గారు, మీరు ప్రత్యేకం కాబట్టి వెండి ప్లేట్లోనే తినండి అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, ఓ, మీ ఇంట్లో ఎండి ప్లేట్లు కూడా ఉన్నాయన్నమాట అని అంటూ ఉంటాడు. సంజయ్ అయితే, ఈ వెండి ప్లేటు మా పుట్టింటి వాళ్ళు అని చెప్పబోతూ ఉంటే అప్పుడే బాలు అయితే, వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెడదామనుకున్నారు, కానీ ఒక వెండి స్పూన్ కూడా పెట్టలేదు, ఇది మా నాన్న వాళ్ళ నాన్నది, అంటే మా షీలా డార్లింగ్ వాళ్ళ ఆయనదనమాట, మా షీలా డార్లింగ్ నా మీద ప్రేమతో నాకు ఆ ప్లేటుని ఇచ్చింది అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఒకరు తిన్న ప్లేట్లో నేను తినను అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే. అప్పుడే ఇక సంజయ్ అన్న మాటకి, నాకు వేరే ఆకు తీసుకురండి అని అనడంతో, జామాకులతో కుట్టాలా లేకపోతే పనసాకులతో కుట్టాలా అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. నాకు వేరే విస్తరాకేదోటి తీసుకురా అని మౌనికకి అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మౌనిక వెళ్ళి విస్తరాకైతే తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇంకా మీనా అయితే వడ్డించమని మీనాని ప్రభావతి అనడంతో, నేను ఎక్కువ వడ్డించేస్తానత్తయ్య, అందుకని మీరే వడ్డించుకోండి అని అంటూ ఉంటుంది మౌనిక. లేకపోతే నేను వడ్డించినా బావా, నేను వడ్డించానంటే వడ్డిస్తూనే ఉంటాను, నీ పెళ్ళికి కూడా వడ్డించడానికి కుదరలేదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇంకా సంజయ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రే, ఆపండ్రా మీ గొడవ అని అంటూ సుశీల అయితే చెప్తుంది. మౌనిక అయితే సంజయ్కి భోజనం వడ్డిస్తుంది. వడ్డించిన తర్వాత అప్పుడే ఇక కూరలు అవన్నీ కూడా చూసి, ఏంటి
నిన్నటి కూరలు ఫ్రిడ్జ్లో పెట్టి నాకు పెట్టారా అని అడుగుతూ ఉంటాడు సంజయ్. ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అయ్యో లేదు బాబు, ఇవన్నీ కూడా ఇప్పుడు వండినవే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే బావగారికి వేడివేడిగా సాంబారు పొగలు కక్కుతూ కావాలంట తీసుకొచ్చి ప్లేటులో పొయ్యి మీనా అని అంటూ ఉంటాడు. బాలు అయితే అవసరం లేదు అని అంటూ సంజయ్ భోజనం చేస్తూ ఉంటాడు. రే నువ్వు బానట్టు మూసావా అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే బాలు నోరు మూయించడానికి డిక్కీ కూడా మూసాన్రా, నువ్వు నోరు మూసుకొని తిను అని అంటూ ఉంటాడు బాలు. అలా అందరూ కూడా భోజనం అయితే చేసేస్తారు. భోజనం చేసిన తర్వాత నాకు నిద్ర వస్తుంది, నాకు బెడ్రూమ్ ఎక్కడుందో చూపించండి అని సంజయ్ అడుగుతూ ఉంటే అప్పుడే మనోజ్ అలాగే బాలు రవి పైన 3 గదులు ఉన్నాయి, ఆ గదుల్లో మీ ఇష్టం వచ్చిన గదిలో ఉండండి అని అంటూ ఉంటాడు బాలు. ఇక సంజయ్ని పైకి తీసుకువెళ్ళి ఈ 3 గదుల్లో ఈ 3 బెడ్రూముల్లో మీరు ఏ బెడ్రూమ్ అయినా తీసుకోండి, కానీ ఆ బెడ్రూమ్ మాత్రం మీరు దాని జోలికి వెళ్ళకండి. ఈ 2 బెడ్రూమ్లో అయితే ఏ బెడ్రూమ్ తీసుకున్నా సరే మాకు ఏమీ ఇబ్బంది లేదు, ఆ బెడ్రూమ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు అని మనోజ్ బెడ్రూమ్ని అయితే చూపిస్తూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక సంజయ్ అయితే వీడు ఇంత గట్టిగా స్ట్రాంగ్గా ఆ బెడ్రూమ్ వద్దని చెప్తున్నాడైతే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి ఆ బెడ్రూమ్ వీడిది అయి ఉంటుంది, అందుకని అలా చెప్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సంజయ్ అయితే నాకు ఆ బెడ్రూమే కావాలి, నేను ఆ బెడ్రూమ్లోనే పడుకుంటాను అని గబగబా ఇక ఆ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే మనోజ్ అయితే కొంప ముంచావు కదరా అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళినా సరే సంజయ్ అయితే తలుపులు వేసేసుకుంటాడు. అప్పుడే ఇక మనోజ్ అయితే రే ఏ బెడ్రూమ్లోకి వెళ్తే ఏమైందిరా, దాంట్లోకి వెళ్ళొద్దు అనేసరికి దాంట్లోకి వెళ్తానని వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే బాలు రవి ఇద్దరు కూడా కిందకి వస్తారు. కిందకి వచ్చి పాట పాడుతూ ఉంటారు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే ఈ బుల్బుల్ పిట్ట అంటూ పాట పాడుతూ ఉంటే ఏమైందిరా, ఎందుకు ఆ పాట పాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది సుశీల. షీలా డార్లింగ్, సంజయ్ని ఏ రూమ్ని తీసుకోమని చెప్పామో అప్పుడు ఈ మనోజ్ గారి రూమే బాగుందని మనోజ్ గారి రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే అది విని ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఉండగా సరేలేరా ఏదో ఒక రూము తీసుకున్నారు కదా అని అంటూ ఉంటుంది సుశీల. మనమందరం కూడా టెర్రస్ మీద పడుకుందాము అని అంటూ ఉంటుంది. అవును షీలా డార్లింగ్, చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తాయి, మాకు పడుకునేటప్పుడు కథలు చెప్పేదానివి కదా అని అంటూ ఉంటాడు బాలు. అలాగైతే మేము కూడా టెర్రస్ మీదే పడుకుంటాం, మాకు కూడా కథలన్నా అలాగా కబుర్లు చెప్తూ పడుకోవడం అన్నా చాలా ఇష్టం అని శృతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే మీ బెడ్రూమ్ ఇవ్వండి మాకు అని మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు పడుకుంటే పడుకోండి అని శృతి అయితే చెప్తుంది. అమ్మయ్య ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఇక అందరూ కూడా టెర్రస్ మీద కూర్చొని ఉంటారు. అప్పుడు ఇక బాలు అలాగే రవి ఇద్దరు కూడా సుశీల పక్కన పడుకోవాలని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. రే ఏంట్రా, నేను పడుకుంటానని చిన్నపిల్లలాగా గొడవ చేస్తున్నారేంటి, కూర్చోండి ఇలాగా అని అంటూ ఉంటే ఇంతలో మౌనిక అయితే వస్తుంది. మౌనిక రావడంతో అందరూ కూడా కూర్చుంటారు. అలా కూర్చున్న తర్వాత ఏంటి మీ రావణాసురుడు నిన్ను వెళ్ళడానికి అంగీకరించాడా అని అడుగుతూ ఉంటుంది. శృతి అయితే రావణాసురుడా అని అంటూ ఉంటుంది. మౌనిక అదే మీ హస్బెండ్ నిన్నిక్కడికి రావడానికి ఒప్పుకున్నాడా అని అడుగుతూ ఉంటే అదేంటి అలా మాట్లాడుతున్నావు, తను ఇంటి అల్లుడు అని అనగానే అప్పుడే ఇంకా ఇంటి అల్లుళ్లాగా ప్రవర్తించడం లేదు. ఏమైంది మౌనిక, వచ్చిన దగ్గర నుంచి అలాగా రుసరుసలు పడుతూనే ఉన్నాడు అని అంటూ ఉంటాడు బాలు. నీకు అలా వినిపించిందా అన్నయ్య, నాకు బౌ బౌ అంటూ అలాగా కేకలు కొడుతున్నట్టు అనిపించింది అని రవి అయితే చెప్తాడు. రే ఎంత అయినా మన ఇంటి అల్లుడ్రా, మనం
అతను ఎలాంటి వాడైనా మర్యాదలు చెయ్యాలి. ఇప్పుడు గనక మన మాటలు అతను వింటే మాత్రం మళ్ళీ మౌనికని ఈ జన్మలో ఇక్కడికి పంపించడు, తను కూడా రాడు అని సుశీల అయితే అంటూ ఉంటుంది. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే బామ్మ అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ఇక శృతి అయితే అంటూ ఉంటుంది, నిజంగానే నువ్వు అతనితో హ్యాపీగా ఉన్నావా అని అడుగుతూ ఉంటే, నేను హ్యాపీగానే ఉన్నాను శృతి అని అంటూ ఉంటుంది మౌనిక. నీకే కష్టం వచ్చినా చెప్పు, మీనా ఇటుకరాయి తీసుకొస్తుంది, నేను క్రికెట్ బ్యాట్ తీసుకొస్తాను, అలాగే రవి అయితే పెద్ద గరిట తీసుకొస్తాడు, ఎందుకంటే తను చెఫ్ కదా, అందరం కలిసి రఫ్ ఆడించేద్దాం అని అంటూ ఉంటుంది. శృతి అయితే అలాంటిదేమీ లేదులే శృతి, నువ్వేమీ కంగారు పడుకో అని అందరూ కూడా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు. అప్పుడు ఇక మౌనిక అయితే పెళ్ళైనప్పుడు సంజయ్ ప్రవర్తన అన్నీ జరిగిన సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలా గుర్తు చేసుకుంటూ తన కళ్ళల్లో నీళ్ళైతే తిరుగుతాయి. అది చూసి బాలు అయితే, ఏంటి మౌనిక, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావని బాలు అడుగుతూ ఉంటాడు. ఏంటి మౌనిక, ఏమైంది అని అంటూ ఉంటుంది మీనా కూడా. చెప్పు మౌనిక, నువ్వు సంతోషంగా లేవు కదా, వాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడు కదా, చెప్పు, ఇప్పుడే వాడిని చంపేస్తాను అని బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అదేం లేదన్నయ్య, చిన్నప్పటి నుంచి కూడా మనం ఇలాగే సరదాగా సంతోషంగా ఉండేవాళ్ళం, ఈ రోజులన్నీ కూడా నా జీవితంలో నుంచి వెళ్ళిపోయాయి, మీరందరూ ఇలా సరదాగా ఉంటే పాత విషయాలన్నీ కూడా గుర్తుకు వచ్చి అలాగా ఎమోషనల్ అయ్యాను అని మౌనిక అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సుశీల అయితే, ఆడపిల్ల పెళ్ళైనంత వరకే పుట్టింట్లో అన్ని సంతోషాలు ఉండేవి, పెళ్ళైన తరువాత తను ఒక అతిథిలాగా ఇంటికి రావడమే తప్ప శాశ్వతంగా ఉండిపోవడానికి కుదరదు కదమ్మా, ప్రతి ఆడపిల్లకి ఉండే బాధే కదా ఇది అని సుశీల అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే, లేదు బామ్మ, నాకెందుకో మౌనిక ఏదో సమస్యలో ఉంది, తను ఏదో కష్టం ఉంది, అందుకే తను అలా బాధపడుతుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక మీనా అయితే అంటూ ఉంటుంది బాలుతో, మీరు ఆగండి, మౌనికకి అక్కడ భరించలేని కష్టాలుంటే తను మాత్రం ఎన్ని రోజులని అక్కడే ఉండి భరిస్తుంది, తను బాగానే ఉంటుంది, మీరే లేనిపోని అనుమానాలన్నీ కూడా మనసులో పెట్టుకుంటున్నారు అంతే అని అంటూ ఉంటుంది మీనా. అవునన్నయ్య, ఆయనకి నీ మీద కోపం తప్ప నా మీద ప్రేమ ఉంది, నన్ను బాగానే చూసుకుంటారు అని మౌనిక అయితే చెప్తూ ఉంటుంది. రే బాలు, అన్ని కష్టాలు పడుతూ ఎందుకు తను అక్కడ ఉంటుందిరా, తనకి అంత కష్టం వస్తే పుట్టింటికి వచ్చేస్తుంది కదా అని అంటూ ఉంటుంది సుశీల. అసలు ఇదంతా కూడా ఎందుకు మౌనిక, నువ్వు ఏదో విషయాన్ని దాస్తున్నావు బాలు అన్నట్టు అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటి శృతి, నువ్వు కూడా మౌనిక ఏమన్నా చిన్నపిల్ల, తనకి ఏమీ తెలీదా ఏంటి, అలాంటిదేమీ ఉండదు అని అంటూ ఉంటుంది మీనా. చూడు, నీకే కష్టం వచ్చినా సరే ఒక్క ఫోన్ చెయ్యి, మీనా ఇటుకి రాయి తీసుకొస్తుంది, నేనేమో బ్యాట్ తీసుకొస్తాను, అలాగే బాలు ఏమో జాకీ తీసుకొస్తాడు, రవి గరిటె తీసుకొస్తాడు, అప్పుడు ఆ సంజయ్ని చితక బాధేస్తాము అని అంటూ శృతి అయితే నవ్వుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ అయితే అదంతా కూడా వినేస్తాడు. వినేసి కోపంతో రగిలిపోతూ ఇక పైకి వచ్చి మౌనిక అని గట్టిగా పిలుస్తాడు. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సుశీల అయితే, రాబాబు, అందరం కూడా కలిసి చిన్ననాటి మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాము అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సంజయ్ అయితే, నాకు నిద్రొస్తుంది, నువ్వు వస్తావా గదిలోకి అని మౌనికని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తరువాత వినుంటాడంటావా అని రవి అయితే అడుగుతూ ఉంటాడు. వింటే భయపడతాడు అంతే అని అంటూ ఉంటాడు. బాలు అయితే మౌనికని ఇప్పుడు ఎంత టార్చర్ పెడతాడో ఈ మాటలు వినుంటే అని మీనా కూడా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా సంజయ్ మౌనికని కిందకి తీసుకువెళ్ళిన తరువాత, ఆ శృతి నా గురించి అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నావా
అని అంటూ గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో, మేమేమి మీ గురించి అలా తప్పుగా మాట్లాడుకోవడం లేదండి, సరదాగా చిన్ననాటి విషయాలు మాట్లాడుకుంటున్నాము అని అంటూ ఉంటుంది మౌనిక. ఏ నాకు తెలియదనుకోకు, నేను మొత్తం విన్నాను. ఆ నవ్వులు, ఇకలికలు, పక్కపక్కలు వాళ్ళు నన్ను తిడుతూ ఉంటే నువ్వు సరదాగా నవ్వుకుంటున్నావా? వెళ్ళి వాళ్ళ దగ్గరే పడుకో, నువ్వు గదిలోకి రావడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు సంజయ్. నన్ను గదిలోకి రానివ్వండి, మళ్ళీ నానమ్మ చూస్తే బాధపడుతుంది అని మౌనిక అయితే సంజయ్ని గదిలోకి తనని రమ్మని చెప్పి ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా సంజయ్ అయితే నువ్వు ఇకలు పక్కపక్కలు అన్నీ పూర్తి చేసుకో, ఇంటికి వెళ్ళిన తరువాత నీకు నేను అసలైన టార్చర్ ఏంటో చూపిస్తాను అని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. అలా తలుపు వేసుకునేటప్పుడు మౌనిక చెయ్యి అయితే ఆ తలుపు మధ్యలో నలుగుతుంది. దాంతో ఒక్కసారి మౌనిక అమ్మ అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు, ఇక మౌనిక ఏమైందమ్మా, ఇదంతా వీడి పనేనా, వీడిని చంపేస్తాను అని అంటూ ఉంటాడు. అన్నయ్య ఆగన్నయ్య, ఆయన చూసుకోకుండా తలుపు వేసి లోపలికి వెళ్ళారు, ఆయనకి తెలీదు నా వేళ్ళు నలిగినట్టు అని అంటూ ఉంటుంది మౌనిక. అయినా సరే బాలు కోపాన్ని ఆపుకోలేకపోతాడు. ఇంతలో ఇక మీనా వస్తుంది. మీనా వచ్చి ఏవండి ఆగండి, ఏదో పొరపాటున జరిగిందని మౌనిక చెప్తుంది కదా అని అంటూ ఉంటే ఇప్పుడు ఈ నాపకపోతే వాణ్ణి చంపేస్తాడు, చంపేస్తే అందరం కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని మీనా బలవంతంగా బాలుని టెర్రస్ మీదకి తీసుకువెళ్తుంది. అప్పుడే బాలు కోపంగా ఉండడం చూసి రవి అయితే ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక వాడు ఆ రాక్షసుడు మన మౌనిక వేళ్ళని తలుపు వేసేసి నలిపేశాడు, అది ఎంత విలవిలలాడిపోయిందో అని బాలు అంటూ ఉంటాడు. అప్పుడే రవి అయితే వాడు ఇంత చేస్తాడా, వాడిని చంపేస్తాను అని రవి కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆగు రవి, ఒకరికి ఇద్దరు తయారయ్యారు అని అంటూ ఉంటుంది మీనా. అదేంటి మీనా, నాకే కడుపు రగిలిపోతుంది, అలాంటిది తన చెల్లెలికి ఇలా అయిందంటే ఆ అన్నయ్యలు ఎలా ఊరుకుంటారు అని శృతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి అన్న మాటకి మీనా అయితే అసలు ఏమైంది అని మీనాని సుశీల అడుగుతూ ఉంటే సంజయ్ తలుపు వేసేటప్పుడు చూసుకోకుండా మౌనిక చెయ్యి పెట్టడంతో మౌనిక చెయ్యి అది అక్కడే తలుపు సందులో ఇరుక్కుపోయి మౌనిక చేతికి గాయమైంది. వీళ్ళిద్దరూ అది తెలుసుకోకుండా కోపంతో రగులుతున్నారు అని అంటూ ఉంటే రే, మనం అంత కోపాన్ని చూపిస్తే మళ్ళీ మౌనిక ఆ ఇంటికే కదా వెళ్ళేది, దాని సంతోషాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, ఏదోటి ఆలోచిద్దాము, ప్రశాంతంగా పడుకోండి అని అంటూ ఉంటుంది సుశీల అయితే. ఇక సుశీల అలా చెప్పగానే ఇక బాలు అయితే అక్కడే పడుకుంటాడు. మౌనిక గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే బాలు మీనా పెళ్లి రోజు సందర్భంగా ఇక దేవుడికైతే మొక్కుకుంటూ ఉంటారు. అలా మొక్కుకున్న తర్వాత అందరూ ఆశీర్వాదం తీసుకుందామని అక్షింతలు తీసుకొని వెళ్తారు. షీలా డార్లింగ్, మమ్మల్ని ఆశీర్వదించు అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఏమని ఆశీర్వదించాలి అని అడుగుతూ ఉంటుంది సుశీల. నిండు నూరేళ్ళు సంతోషంగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా ఉండాలి అని అంటూ బాలు అయితే చెప్తూ ఉంటే రే, నాకు తెలుసులేరా ఎలా దీవించాలో అని అంటూ ఉంటుంది సుశీల అయితే. ఆ బాలు మీనాని ఇద్దరిని కూడా మీరు ఈ సంవత్సరం ఇద్దరు, మళ్ళా సంవత్సరానికి ముగ్గురు అవ్వాలి, పన్నంటి బిడ్డకి మీరు తల్లిదండ్రులు అవ్వాలి అని దీవిస్తూ ఉంటుంది. ఎంతసేపు ఈవిడ ఆస్తిని వీళ్ళకే ఇచ్చేయాలని అలా దీవిస్తుంది, వీళ్ళే కనపడతారు ఈవిడికి ఆస్తి పంచడానికి అని ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. అప్పుడే ఇంకా మీ నాన్న మీ అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక ప్రభావతి కదలకుండా మెదలకుండా ఉండడంతో ఏంటి మేకు దిగ్గొట్టినట్టు అలాగే శిలా విగ్రహంలా ఉండిపోయావు అని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య, నన్ను పిలిచారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. మహానటి మహానటి అంటూ ప్రభావతిని చూసి
పాట పాడుతూ ఉంటాడు బాలు. ఏం నటిస్తున్నావమ్మా నటివతి, నిజంగా నీ నటనకే ఆస్కార్ ఇవ్వాలి, వాళ్ళిద్దరినీ కూడా దీవించు, వాళ్ళ పెళ్లి రోజు కదా అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక వాళ్ళిద్దరినీ కూడా ప్రభావతి సత్యం దీవిస్తూ ఉంటారు. నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో దీర్ఘ సుమంగళిగా ఉండమ్మా అంటూ ఇద్దరిని సత్యం జీవిస్తాడు. ఆ దీవినే నేను అంటున్నానులే అనుకోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అనుకోవడం ఏంటి, నీకు దీవించడం కూడా రాదా అని అంటూ ఉంటుంది సుశీల. అయితే వీడు ఎప్పుడు నా మీద కోపాన్ని చూపించకుండా ఉంటే చాలు అని అంటూ ఉంటే ఇంతలో ఇంకా సుశీల అయితే మీనాని దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి అప్పుడు మీనాని దీవించు అని ప్రభావతితో అంటూ ఉంటే నేనా అని అంటూ ప్రభావతి ఆశ్చర్యపోతుంది. చూడు, అలాగా నుదుటి మీద ముద్దు పెడితేనే అప్పుడు మీనా మీద నీకు ప్రేమ ఉన్నట్టు లెక్క అని అంటూ ఉంటుంది సుశీల. దాంతో ఇక సుశీల మాటకి ఎదురు చెప్పలేని ప్రభావతి మీనాని దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దు పెడుతుంది. అలా నుదుటిన ముద్దు పెట్టడంతో షీలా డార్లింగ్, నువ్వు ప్రతిరోజు ఇక్కడే ఉంటే మా అమ్మ నీకులాగే మారిపోతుంది, నువ్వు ఇక్కడే ఉండిపో షీలా డార్లింగ్ అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక అందరూ కూడా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. మీరు మళ్ళీ ముగ్గురు కలిసి ఆశీర్వాదం తీసుకోవాలి నన్ను అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ముగ్గురమే కదా, రే లక్షలు మింగేసినోడా లేచిపోయినోడా రండి ఆశీర్వాదం తీసుకున్నాం అని బాలు అంటాడు. రే ముగ్గురు అంటే నీకు పుట్టబోయే పిల్లలు అని అంటూ ఉంటుంది సుశీల. మనోజ్ పెద్దవాడే కానీ వాళ్ళకన్నా ముందు మీకు పెళ్ళయింది, అందుకని మీనా ఈ ఇంటికి పెద్ద కోడలు అని సుశీల అంటుంది. అంటే ముందు వాళ్ళే పిల్లలు కనాలి, వాళ్ళకి ఆస్తి రావాలని మీరు అనుకుంటున్నారు కదా అని ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుశీల అయితే నేను అలాగా నీకులాగా కోడల్ని వేరువేరుగా చూడను, అందరినీ సమానంగానే చూస్తాను, ఎవరైతే నాకు ముందుగా మునుమనవడిస్తారో వాళ్ళకే నా ఆస్తి అంతా కూడా రాస్తాను అని సుశీల అయితే చెప్తుంది. తరువాత సంజయ్ అందరూ కూడా టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. ఏం చేశారు టిఫిను అని అడుగుతూ ఉంటాడు బాలు. పూరి కుర్మా కూర చేశాను అని అంటూ ఉంటుంది మీనా. ఆయిలీ ఫుడ్ నేను తిన్ను అని పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటాడు సంజయ్ అయితే. అప్పుడే పిజ్జా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఆ డెలివరీ బాయ్ దగ్గర పిజ్జా తీసుకొని కారం అన్నీ కూడా పిజ్జా మీద జల్లేస్తాడు బాలు. తరువాత పిజ్జాని తీసుకువచ్చి సంజయ్కి ఇస్తాడు. నువ్వు కూడా తింటావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ని. అప్పుడే మనోజ్ సంజయ్ ఇద్దరు కూడా ఆ పిజ్జానైతే తింటారు. అందరి ముందు కారం అంటే బాగోదని ఇక పక్కకు వెళ్ళి మనోజ్ ఓ పక్క సంజయ్ ఓ పక్క ఇక వాటర్ తాగుతూనే ఉంటారు. కారం వచ్చి చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా సంజయ్కి చుక్కలు చూపిస్తాడు బాలు అయితే. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.